ఇక వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికలు ముగిసే ఈవీఎం వీవీప్యాట్లు భద్రపరిచిన సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను శనివారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీలు చేసి భద్రతాపరమైన అంశాల్లో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత లాగ్ బుక్లో కలెక్టర్, ఎస్పీ సంతకాలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఏలూరు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళి కాలంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా సంయమనం పాటించడం అత్యంత కీలకమని అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారికి, జిల్లా ఎస్పీలకు ముందస్తు సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ అప్రమత్తతో విధులు నిర్వహించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉన్నదని, ప్రజలు ఎవరూ సదరు కాలేజీ చుట్టుపక్కల సంచరించరాదని హెచ్చరించారు. వీరి వెంట ఉంగుటూరు, ఏలూరు, కైక్లూరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కాజావలి, ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏఆర్ ఏఎస్పీ ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎవరు చేస్తారో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే సరిపోయేది.